హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మటన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా రుచిగా చేసుకోవచ్చండి. ముక్క మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎప్పుడు మనం జనరల్గా అయితే చికెన్ ఫ్రై ఎక్కువగా చేసుకుంటాం, కానీ మటన్ ఫ్రై చేయరు. కాదు, ఒక్కసారి ఇలా మటన్ ఫ్రై చేయండి, తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందండి. అంత టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. చపాతీలో, అన్నంలో, దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా మనం ఇలా అప్పుడప్పుడు కొత్తగా ఇలా చికెన్ ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ మటన్ ఫ్రైని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మటన్ ఫ్రై కోసం 1 kg మటన్ తీసుకున్నానండి. మటన్ని మనం శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. ఫ్రై చేసేటప్పుడు బోన్లెస్ మటన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా అయితే ఉడికించుకుంటే తొందరగా మటన్ ఉడుకుతుంది, చాలా సాఫ్ట్గా తొందరగా అవుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ దాకా పెట్టుకోవాలండి. ఒకవేళ మటన్ మళ్ళీ ఉడకకపోతే ఒక 2 విజిల్స్ ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు 5 విజిల్స్ పట్టాయండి. 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. ఒకవేళ మటన్ని బట్టి మనం ఎన్ని విజిల్స్ పెట్టాలో చూసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నాకు బాగా ఉడికిందండి మటన్. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ కొద్దిగా ఉంది కాబట్టి ఒకవేళ ఎక్కువ ఉంటే వాటర్ని మనం డ్రై చేసుకోవాలి కాస్త. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ముందుగా మనం ఉడికించుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. పసుపు ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి కారం. మీరు ఒకవేళ ఎక్కువ కారం తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం అయితే చాలా సింపుల్. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లెమన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలో, అన్నంలో, దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తిన్నవారు ఎవరైనా సరే ఆహా అనాల్సిందండి. టేస్ట్ అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ మటన్ ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.